హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 83 పాయింట్స్ గెయిన్ అయ్యి 34,370 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 25 పాయింట్స్ గెయిన్ అయ్యి 10,167 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. మార్నింగ్ 6:50 అరౌండ్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఒక అప్డేట్ పెట్టాను కదా ఫ్రెండ్స్. ఇది బీఎస్సీకి ఇండస్ఇండ్ బ్యాంక్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేసిన డేటా అనమాట. ఇది మనకి బీఎస్సీ వెబ్సైట్లో అయితే దొరుకుతుంది. సో ఫస్ట్ దాని గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఇండస్ఇండ్ బ్యాంక్ వాళ్ళు చెప్తున్నది సెకండరీ మార్కెట్ నుంచి ప్రమోటర్స్ వాళ్ళ వాటాని పెంచుకునే ప్రయత్నం చేస్తారు అని చెప్పి బీఎస్సీ వాళ్ళకైతే అంటే ఎక్స్చేంజెస్ వాళ్ళకైతే ఇన్ఫార్మ్ చేయడం జరిగిందనమాట. సో సెకండరీ మార్కెట్ అంటే మనకి స్టాక్ మార్కెట్ అవుతుంది. సో ఆల్రెడీ ప్రమోటర్స్ దగ్గర 14.68% వాటా ఉంది. ఆ వాటాని 15% వరకు వాళ్ళు పెంచుకునే ప్రయత్నంలో స్టాక్ మార్కెట్ నుంచి అంటే సెకండరీ మార్కెట్ నుంచి వాళ్ళు షేర్లు కొంటారని అయితే ఎక్స్చేంజెస్కి తెలపడం జరిగింది ఫ్రెండ్స్. కేవలం 15% వరకే ఎందుకు, అంతకంటే ఎక్కువగా కూడా కొనొచ్చు కదా అంటే, మీకు June 5th నేను పోస్ట్ చేసిన వీడియోలో నేను క్లియర్గా చెప్పాను. ఒక బ్యాంక్ తన ఆపరేషన్ స్టార్ట్ చేసిన ఫస్ట్ 3 years లోపు ప్రమోటర్స్ వాళ్ళ వాటాని 40% కట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆపరేషన్ స్టార్ట్ చేసిన 10 years లోపు 20% అండ్ ఫైనల్గా 15 years లోపు 15%కి తీసుకురావాల్సి ఉంటుంది అనమాట. సో ఇండస్ఇండ్ బ్యాంక్ స్టార్ట్ అయ్యి చాలా ఇయర్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ప్రమోటర్స్ కేవలం 15% మాత్రమే హోల్డ్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే కొటాక్ మహేంద్ర బ్యాంక్కి ఇచ్చినట్టు, సో కొన్ని బ్యాంక్స్కి వెసులుబాట్లు ఉన్నాయని కూడా మాట్లాడుకున్నాం కదా. సో కొటాక్ మహేంద్ర బ్యాంక్ వాళ్ళకి ఇచ్చినట్టు మాకు కూడా 15% నుంచి 26%కి ఇవ్వండి అని చెప్పి ఇండస్ఇండ్ బ్యాంక్ వాళ్ళు ఆర్బీఐని అడిగారని, అండ్ అది ఆర్బీఐ ప్రెజెంట్ అయితే యాక్సెప్ట్ చేయలేదని కూడా డేటా అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఆల్రెడీ ఉన్న 14.68% నుంచి 15% వరకు పెంచుకుంటున్నారు అనే అప్డేట్ రావడంతో మనకి ఇంట్రాడే సెషన్స్లో స్టాక్ అయితే చాలా పాజిటివ్గా రియాక్ట్ అవ్వడం జరిగింది. సో మీరు గమనిస్తే కేవలం 0.32% పెంచుకుంటున్నామంటేనే మనకు స్టాక్ ఇలా రియాక్ట్ అయింది. ఒకవేళ ఆర్బీఐ వాళ్ళు 15% నుంచి 26% వరకు మీరు పెంచుకోవచ్చు అని కానీ అప్డేట్ ఇచ్చినట్లయితే నెక్స్ట్ కమింగ్ డేస్లో అది కూడా పాజిటివ్గా అయితే ఇంపాక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. ఏ కంపెనీ న్యూస్లో ఉన్నా లేకపోయినా వీళ్ళైతే ఎవరో ఒకరు ఇన్వెస్టర్స్ మా దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారని రిపీటెడ్గా అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. నార్మల్గా ఎకానమీ అంతా బాగున్నప్పుడు, మొత్తం గ్రోత్ సైకిల్ అంతా కరెక్ట్గా ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ రావడం అనేది ఓకే, కానీ ఇలాంటి అన్సర్టనిటీ ఉన్న కండిషన్స్లో ప్రీమియం ఈక్విటీ అండ్ ఎంటర్ప్రైజ్ వాల్యూకే పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ జియో ప్లాట్ఫామ్స్లోకి రిలయన్స్ తీసుకురాగలిగిందంటే డెఫినెట్లీ ఇది మనం పాజిటివ్ అనుకోవాలి. సో కొత్తగా ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేశారనే దాని గురించి మాట్లాడుకుంటే అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ అనమాట, ADIA. సో వీళ్ళు 5,683 crores జియో ప్లాట్ఫామ్స్ లోకి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామని అయితే ప్రకటించడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇప్పటి వరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ కి సంబంధించిన జియో ప్లాట్ఫామ్స్ లోకి మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తామని ప్రకటించిన వాళ్ళంతా యాడ్ చేసుకుంటే అది 97,885 crores అవుతుందన్నమాట. సో ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయడంతో వీళ్ళందరికీ వచ్చిన వాటాని మనం యాడ్ చేస్తే 21.1% అవుతుంది ఫ్రెండ్స్. రీసెంట్ గా వాళ్ళ రైట్స్ ఇష్యూ ద్వారా కూడా 53,124 crores అయితే రైజ్ చేయడానికి అయితే ప్రయత్నించారు కాబట్టి ఇది ఓవరాల్గా యాడ్ చేసుకుంటే వాళ్ళకున్న నెట్ డెట్ ఆల్మోస్ట్ 1,60,000 crores దగ్గరగా ఉంటుంది. సో దాన్ని క్లియర్ చేసేందుకు చాలా వరకు ముందుకు వెళ్లారని అనుకోవచ్చు. April 30th జరిగిన యాన్యువల్ జనరల్ మీటింగ్లో ముఖేష్ అంబానీ గారు March 31st, 2021 కల్లా కూడా మా నెట్ డెట్ అనేది 0 చేస్తామని చెప్పినప్పుడు 1,60,000 కోట్ల దగ్గరగా ఉన్న నెట్ డెట్ అంటే వాళ్ళ అప్పులు అనేటివి 0కి ఎలా వెళ్తాయి, అంత హ్యూజ్ డెట్ ని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎలా క్లియర్ చేస్తుందని చాలా క్వశ్చన్ మార్క్స్ వచ్చాయి. ఆ టైంలో సౌదీ అరామ్కో డీల్ కూడా ప్రాపర్ గా వర్కౌట్ అవ్వట్లేదు. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ అలా చేయడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనుకునే టైంలో ఫేస్బుక్ వాళ్ళు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు 43,500 crores దగ్గరగా అని చెప్పి అక్కడి నుంచి వరుసగా టైం టు టైం అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. నెక్స్ట్ హీరో మోటో కార్ప్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. వీళ్ళు ఆన్లైన్లోనే వాళ్ళ వెహికల్స్ని సేల్ చేస్తామని చెప్పి ఎక్స్చేంజెస్కి అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ వెబ్సైట్లో మీరు వెళ్ళి చూస్తే ఈ షాప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు కావాల్సిన వెహికల్ సెలెక్ట్ చేసుకొని అండ్ దానికి రిలేటెడ్గా కలర్ అండ్ సమ్ బేసిక్ డీటెయిల్స్ని ఫిల్ చేసినట్లయితే మిమ్మల్ని పేమెంట్ అడుగుతుంది అనమాట. సో మేము ఆన్లైన్లోనే మా వెహికల్స్ని సేల్ చేసే ఒక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అది ప్రెసెంట్ ఉన్న కండిషన్స్లో కంపెనీకి పాజిటివ్గా ఉంటుందనే అప్డేట్ అయితే వీళ్ళు ఎక్స్చేంజెస్కి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్ డేటా గురించి మాట్లాడుకోవాలి. ఈ డేటాని AMFI వాళ్ళు అంటే అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా ఫ్రెండ్స్. సో వీళ్ళు మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్ గా డేటాని రిలీజ్ చేస్తూ ఉంటారు. మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా వీళ్ళు రిలీజ్ చేసే డేటాలో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. బట్ మనం ఈక్విటీకి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ లోకి ఎంత ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయనేది తెలుసుకుందాం. అది ప్రీవియస్ మంత్స్ తో కంపేర్ చేస్తే ఎలా ఉందో కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు గమనిస్తే మార్చ్ నెలలో 11,485 crores ఇన్వెస్టర్స్ ఈక్విటీకి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ లోకి ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది అనమాట. సో మార్చ్ తో పోలిస్తే ఏప్రిల్లో వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ ఆల్మోస్ట్ హాఫ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో మార్చ్లో 11,485 crores వస్తే ఏప్రిల్లో మనకి అది 6,108 crores గానే ఉందన్నమాట. సో ఏప్రిల్ నెలలో 6,000 అనుకుంటున్నాం కదా, అండ్ ఇప్పుడు మే నెలలో వచ్చిన డేటాను చూస్తే అది కేవలం 5,046 crores అనమాట. సో మార్చ్లో 11,485 నుంచి ఏప్రిల్లో 6,000 crores అండ్ ఏప్రిల్లో 6,000 crores నుంచి మే నెలలో 5,000 crores. సో గ్రాడ్యువల్గా లాస్ట్ 2 months నుంచి కూడా మనకి
ఈక్విటీ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్స్ లోకి ఇన్వెస్టర్స్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేయడం కొంత తగ్గించారని అనుకోవాలి. కంపేర్డ్ విత్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ అండ్ మల్టీ క్యాప్, లార్జ్ క్యాప్ లోకి కొంత బెటర్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయనుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ దాని తర్వాత స్టేజ్ లో మల్టీ క్యాప్ ఫండ్స్ అండ్ ఫైనల్ గా ఎక్కువ ఇంపాక్ట్ ని చూసింది మిడ్ అండ్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్. సో వాటిలోకి ఎక్కువ ఇన్వెస్టర్స్ డబ్బులు పెట్టాలని ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదు. నెక్స్ట్ రాకేష్ జుంజున్వాలా గారు మార్కెట్స్ రిలేటెడ్ గా బులిష్ కామెంటరీ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఏం మాట్లాడారని మాట్లాడుకునే దానికంటే ముందు నేను సజెస్ట్ చేస్తున్నాను, ఈ స్టేట్మెంట్స్ అన్ని కూడా న్యూట్రల్ మైండ్ సెట్ తో చూడండి. ఫైనల్గా మీకేమనిపిస్తుందో దాని మీద జడ్జ్మెంట్ అయితే కమింగ్ డేస్ లో తీసుకోండి, కానీ ఈ స్టేట్మెంట్స్ ని బేస్ చేసి ఎటువంటి యాక్టివిటీ అయితే తీసుకోకండి. సో తన మార్కెట్ ని చాలా బులిష్ గా చూస్తున్నారు ఫ్రెండ్స్. రానున్న రోజుల్లో ఒక పెద్ద బుల్ ర్యాలీ అనేది స్టార్ట్ అవబోతుంది. సో మునుపెన్నడూ చూడనంత పెద్ద ర్యాలీ అది. అండ్ ఇక్కడ నుంచి సిగ్నిఫికెంట్ గా మార్కెట్స్ కింద పడడానికి అయితే ఛాన్స్ లేదు. ఒక రేంజ్ లో కన్సాలిడేషన్ ఆర్ చిన్న చిన్న కరెక్షన్స్ ఉండొచ్చేమో, కానీ అంతకు ముందు మార్కెట్స్ డౌన్ అయిపోయినట్టు ఇక్కడ నుంచి డ్రాస్టిక్ గా మార్కెట్స్ డౌన్ అయిపోయే క్వశ్చన్ లేదు. రీసెంట్ డేస్ లో మనం ఈ వైరస్ ని చాలా సీరియస్ గా తీసుకున్నాం అండ్ మార్కెట్స్ కూడా చాలా సీరియస్ గా తీసుకొని మనకి షార్ప్ గా డౌన్ సైడ్ అయితే వెళ్ళాయి. ఇది జస్ట్ ఒక ఫ్లూ మాత్రమే, అంటే మనకి నార్మల్ గా వచ్చే దగ్గు జలుబు ఉంటాయి కదా, సో వాటితో కంపేర్ చేస్తూ జస్ట్ అది ఒక ఫ్లూ మాత్రమే. ఇదేదో డెడ్లీ డిసీజ్ లైక్ క్యాన్సర్ లాగా మనం దీన్ని చూడాల్సిన అవసరం లేదు. ఫైనాన్షియల్ సెక్టర్ లైక్ బ్యాంక్స్ కానీ ఎన్బిఎఫ్సిస్ కానీ వీటి గురించి మాట్లాడుతూ బ్యాంక్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉందని మనకు తెలియాలంటే ఇయర్ ఎండెడ్ వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది, డిసెంబర్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది అంటున్నారు. సో ఇదే కామెంటరీ తను అంతకు ముందు కూడా చేయడం జరిగింది. సో కమింగ్ టైమ్స్ లో నెంబర్ ఆఫ్ బ్యాంక్రప్సీస్ ఎక్కువ అయిపోతాయి, సో ఎక్కువ మంది బ్యాంక్రప్సీకి వెళ్ళిపోతారు అనే ఒక స్టేట్మెంట్స్ అంతకు ముందు చాలా వరకు మార్కెట్ లో వినిపిస్తూ ఉన్నాయి. బట్ అదైతే నిజం కాదు. మీరు ఒకసారి స్టేట్ బ్యాంక్ కు సంబంధించిన మోరటోరియం నెంబర్స్ చూడండి. టోటల్ నెంబర్ ఆఫ్ లోన్స్ లో ఆల్మోస్ట్ 20% మాత్రమే మోరటోరియం తీసుకున్నారంటే రెస్ట్ ఆఫ్ ద 80% లోన్స్ కట్టడానికే రెడీగా ఉన్నారు. ఫైనాన్షియల్ గా ఇంపాక్ట్ అయ్యారన్న మాట నిజమే, కానీ బ్యాంక్రప్సీ వరకు వెళ్ళిపోతారు, డీప్ ఎక్స్టెంట్ లో ఫైనాన్షియల్ గా ఇంపాక్ట్ అయ్యారు అనుకోవడం అయితే కరెక్ట్ అయితే కాదు. అది ఎస్బీఐకి సంబంధించిన మోరటోరియం నెంబర్స్ లో మనకు అది కొంత కనిపిస్తుందని చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఇది ఓవర్ వ్యూ గా మాట్లాడుకోవాలంటే మార్చ్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఇదేదో పెద్ద డిసీజ్ అనుకొని మార్కెట్ భయపడింది. బట్ ఇది జస్ట్ ఒక ఫ్లూ మాత్రమే. అది రానున్న రోజుల్లో మార్కెట్ అర్థం చేసుకుంటూ గ్రాడ్యువల్ గా పెరుగుతూ ఉంది. అండ్ కమింగ్ డేస్ లో ఎప్పుడైతే దీని రిలేటెడ్ గా ఉన్న భయాలు ఇంకా తగ్గిపోతాయో, ఏ ఇండస్ట్రీస్ అయితే ఇప్పుడు ఇంపాక్ట్ అవుతున్నాయో అవి కూడా నార్మల్ అవుతాయి. దాంతో మన మార్కెట్స్ ఇంకా బుల్ రన్ లో అయితే పార్టిసిపేట్ చేస్తాయని మీనింగ్ అనమాట. బట్ నేను ఇందాక మీకు చెప్పినట్టు దీన్ని మీరు ఒక న్యూట్రల్ వ్యూ తోనే చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే మార్కెట్ ని ఇద్దరు పర్సన్స్ చూస్తున్నా ఇద్దరికి బులిష్ వ్యూ ఉండాలని రూల్ అయితే లేదు. సో ఒకరికి బులిష్ ఉండొచ్చు, ఒకరికి బేరిష్ ఉండొచ్చు. సో ఇద్దరికి వాళ్ళ రీజన్స్ ఉండొచ్చు అనమాట. సో ఒకరు కరెక్ట్ ఒకరు రాంగ్ అని అయితే కాదు. మీ వ్యూని బట్టి అండ్ మీకున్న రిస్క్ అప్టైట్ ని బట్టి మాత్రమే మార్కెట్ లో పొజిషన్స్ తీసుకోండి, కానీ ఇంకొకరు వ్యూ బేస్డ్ గా యాక్షన్స్ అయితే తీసుకోకండి. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుంటే ఇవి మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్న లెవెల్స్. మార్కెట్ ఓపెన్ అయినప్పుడు మనం మాట్లాడుకున్న రెసిస్టెన్స్ అయితే బ్రేక్ అయ్యాయి, బట్ దాని తర్వాత రెసిస్టెన్స్ కంటే కిందే మార్కెట్స్ క్లోజ్ అయ్యాయి కాబట్టి సేమ్ లెవెల్స్ అయితే ఉంచుతున్నాను. నిఫ్టీ సపోర్ట్ 9,940 గా గమనిస్తున్నాను అండ్ రెసిస్టెన్స్ 10,170 ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర అయితే క్లోజ్ అవడం జరిగింది. ఒకవేళ ఓపెనింగ్ అనేది దీని పైన అయిందనుకోండి నెక్స్ట్ 10,280, ఒకవేళ దీని కింద అయితే 10,170 గమనిస్తాను ఫ్రెండ్స్. అండ్ బ్యాంక్ నిఫ్టీ 20,620 సపోర్ట్ గా, రెసిస్టెన్స్ గా 21,440 అయితే గమనిస్తున్నాను. నియర్ టర్మ్ లో మార్కెట్ బేరిష్ ఆర్ కొంత వీక్నెస్ లోకి ఎంటర్ అవ్వాలంటే ముందు 10,000 లెవెల్ అనేది బ్రేక్ అవ్వాల్సి ఉంటుంది. సో 5 డిజిట్ సైకలాజికల్ మార్క్ బ్రేక్ కింద సస్టైన్ ఆర్ క్లోజ్ అవ్వాల్సి ఉంటుంది. నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా మాట్లాడుకుందాం. జూన్ 11th వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాని మీరు గమనిస్తే, సో కాల్ సైడ్ మీకు ఎక్కడైతే ఎక్కువ పాజిటివ్ నెంబర్ బిల్డ్ అవుతూ ఉంటుందో అది మనం రెసిస్టెన్స్ గా గమనిస్తాం ఫ్రెండ్స్. అండ్ పుట్స్ దగ్గర ఎక్కడైతే పాజిటివ్ గా డేటా బిల్డ్ అవుతూ ఉంటుందో అది మనం సపోర్ట్ గా గమనిస్తాం. ప్రెసెంట్ 10,160 అరౌండ్ ఉన్నాం కదా. సో అక్కడ నుంచి మీరు టాప్ సైడ్ కి మూవ్ అవుతూ ఉండి ఏ లెవెల్ దగ్గర ఎక్కువగా డేటా బిల్డ్ అయిందని చూస్తే 10,500 దగ్గర మనకి సిగ్నిఫికెంట్ గా నెంబర్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. బట్ అది కాస్త దూరంగా ఉంది కాబట్టి ఇన్ బిట్వీన్ గా ఉన్న డేటాను మీరు గమనిస్తే లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడుకున్న లెవెలే 10,300. సో ఇంట్రాడేలోను అండ్ ఓవరాల్ గా కూడా కొంత స్ట్రెంత్ అయితే మనకు ఆ డేటాలో కనిపిస్తుంది. సో ఈ లెవెల్ ని ఇమీడియట్ గా మనం రెసిస్టెన్స్ గా గమనించవచ్చు. బట్ ఓవరాల్ గా 10,500 అనేది 11th జూన్ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేటాలో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గా అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మార్కెట్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ 10,160 కంటే డౌన్ సైడ్ కి ఫాలో అవుతుందని చూస్తే, ఓవరాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ స్ట్రాంగ్ గా ఫామ్ అయిందని చూస్తే 10,000 దగ్గర, అలాగే 9,800 దగ్గర మీకు చాలా స్ట్రాంగ్ డేటా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇమీడియట్ గా మార్కెట్ 10,000 ని బ్రేక్ చేసినట్లయితే మార్కెట్ కొంత వీక్నెస్ లోకి ఎంటర్ అయిందని అనుకోవచ్చు. ఇఫ్ నిఫ్టీ అలా బ్రేక్ అయితే నెక్స్ట్ సపోర్ట్ మనకు ఆప్షన్ చైన్ ప్రకారం 9,800 దగ్గర కనిపిస్తుంది. ఎప్పటి నుంచో బ్యాంక్ నిఫ్టీ డేటాను గమనిస్తున్న వాళ్ళకి 500 రేంజ్ అండ్ రౌండ్ ఆఫ్ నెంబర్ దగ్గరే డేటా ఫామ్ అవుతుందని అయితే అర్థమవుతుంది. సో ప్రెసెంట్ 21,000 అరౌండ్ ఉన్నాం కాబట్టి 21,500 దగ్గర మనకి రెసిస్టెన్స్ అయితే ఫామ్ అయింది ఫ్రెండ్స్. కాకపోతే ఇంట్రాడేలో మీరు గమనిస్తే 21,800 దగ్గర, సో ఓవరాల్ గా మనకి 1,34 ఉన్నా ఇంట్రాడేలో కొంత స్ట్రాంగ్ డేటా అయితే ఫామ్ అయింది.
కాబట్టి ఇమీడియట్ గా 21,500 నెక్స్ట్ 21,800 ని మనం రెసిస్టెన్స్ గా అయితే గమనించవచ్చు. అండ్ ఈ లెవెల్స్ నుంచి కిందకి ఫాలో అవుతూ ఉంటే ఇమీడియట్ గా 21,000 అనేది కొంత సైకలాజికల్ గా సపోర్ట్ గా అయితే యాక్ట్ అవుతుంది. అండ్ 21,000 లెవెల్ ని బ్రేక్ చేసినట్లయితే 20,500 దగ్గర నెక్స్ట్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో ఎప్పుడైతే హై వోల్టాలిటీ ఉంటుందో ఈ రౌండ్ ఆఫ్ నెంబర్స్ దగ్గర మనకి డేటా ఫామ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మిగిలిన దగ్గర అంతా కూడా మీరు గమనిస్తే ఎక్కువ డేటా అయితే మనకు కనిపించదు. సో ఫైనల్ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చిందా? సో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి కంటెంట్ చూడండి. కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.